ఏంటి సార్, కుటుంబ వ్యవహారం, కుటుంబ గొడవ, కుటుంబ గొడవకి కారణం రాజకీయాలు ఆడినాయి సార్. దువ్వాడ వాణికి తన జీవితంలో కావాల్సింది ఏంటంటే అధికారం, రాజకీయ కాంక్ష, డబ్బు. నేను ఇప్పటికి 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సందర్భాల్లో నువ్వు పోటీ చేయకు, నేనే పోటీ చేస్తాను, నాకే ఆ టికెట్ రావాలి, లేదా నిన్ను ఖచ్చితంగా ఓడిస్తానని ప్రతి ఎన్నికల్లో కూడా నాకు ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉంటాయి. పెళ్ళై 30 ఏళ్ళయింది. 30 ఏళ్లలో కూడా చాలా సందర్భాల్లో ఇటువంటి డిస్ప్యూట్స్ మా మధ్య జరిగాయి. ఇటీవల కాలంలో ఒక 2 ఏళ్ల క్రితం ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి టెక్కల్లో నాకు టికెట్ ప్రకటిస్తే, ఆ ప్రకటించినటువంటి టికెట్ కి లేనిపోని అభాండాలు, లేనిపోని అబద్ధాలు, మాధురి అనే అమ్మాయికి నాకు సంబంధాలు ఉన్నాయని లేనిపోని తప్పుడు వార్తలు సృష్టించి ఆఖరికి అధిష్టానం వద్దకు కూడా వెళ్ళి ఈయనకి టికెట్ ఇవ్వకండి, నాకు ఆయనకి విడాకులు ఇవ్వండి, నాకు టికెట్ ఇవ్వకపోయినా విడాకులు ఇవ్వకపోయినా నేను ఉరి వేసుకొని చనిపోతానని బ్లాక్ మెయిల్ చేసి టికెట్ అడిగితే, అప్పుడు నేను జగనన్నకి రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేసి, అన్నా తాను టికెట్ అడుగుతుంది కాబట్టి యాక్సెప్ట్ చేయండి అన్న, నేనైతే ఆమెకి ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాను, తప్పకుండా నేను పనిచేస్తాను, నా భుజాన్ని వేసుకుంటాను, ఎలక్షన్ బాధ్యత అంతా అని చెప్పి నచ్చ నేనే తప్పకుండా దువ్వాడవాణి పోటీ చేస్తారని ప్రకటించడం జరిగింది. అంటే రాజకీయంగా నా 25 సంవత్సరాల కష్టాన్ని తన కోరికకు 100 మెట్లు దిగైనా సరే టికెట్ ఆమెకు ప్రకటించి ఆమెకు వచ్చేటట్టు చేశాను. కానీ ఏ దుర్బుద్ధితో అయితే టికెట్ తీసుకుందో, ఏ స్వార్థంతో అయితే మాట్లాడి అధిష్టానం దగ్గర ఆమె టికెట్ పుచ్చుకుందో, ప్రజల వద్ద దువ్వాడ శ్రీనివాస్ మీద లేనిపోని మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ఈమె టికెట్ తెచ్చుకుంది, ఈమెను మనకు ఎందుకు గెలిపించాలని ప్రజలందరూ చీత్కరిస్తే, ప్రజల్లో గ్రాఫ్ పడిపోతే మళ్ళీ నేనే పోటీ చేయవలసినటువంటి అవసరం వచ్చింది. నేను పోటీ చేసినప్పుడు కూడా అచ్చెన్నాయుడితో చేయి కలిపి ఆ సొంత గ్రామం లింగాల వలస దరి ప్రాంతాల్లో అందరికీ ఫోన్లు చేసి సైకిల్ గుర్తుకు ఓటేయండి, దువ్వాడ శ్రీనివాస్ ను ఓడించండి అని చెప్పి విపరీత ప్రచారం చేసి ఎన్నికల్లో నా ఓటమి కారణం కూడా అయింది దువ్వాడ వాణి. ఈమెకి కేవలం రాజకీయ కాంక్ష. నేను వ్యాపారాలు చేసి బాగా అభివృద్ధి దశలో ఉండేటప్పుడు ఆ వ్యాపారాలు తన పేరున ఉండాలి. ఇలాంటి దురాలోచనలతో మా ఇంట్లో ఈ గొడవ చాలా కాలంగా సాగుతుంది సార్. ఇది అధిష్టానం వరకు తీసుకెళ్లిన తర్వాత ఈ పరిస్థితులన్నీ గత ఒక ఏడాది 2 సంవత్సరాల నుంచే దీని మీద చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయినాం, ఎవరి మానాన్ని వాళ్ళు ఉన్నాం. నాకు ఒక రోజు ఏంటంటే ఎన్నికలు ఆమె టికెట్ ప్రకటించిన తర్వాత కూడా ఇంటికి తాళం వేసేసి, నేను రాకుండా ఇంటికి తాళం వేసిన పరిస్థితుల్లో 3 రోజులు లాడ్జిలో ఉన్నాను, మరో 3 రోజులు కారులోనే పడుకున్నాను. ఆఖరికి మా అమ్మ నన్ను పిలిచి వాళ్ళ ఇంట్లో పెడితే అమ్మ దగ్గర ఉన్నాను ఒక ఏడాది. తర్వాత ఇక్కడ హైవేలో ఒక స్థలాన్ని కొనుక్కొని ఇక్కడ ఒక టెంపరీ హౌస్ కట్టుకొని ఇక్కడ ఉంటున్నాను ఒక 6 నెలల నుంచి. ఇప్పుడు ఇంటి మీదకి దాడి చేసి ఏమంటే నా కూతుర్ని పంపించినట్టు పంపిస్తే, కూతుర్లు వస్తే వెళ్ళనండి, కూతుర్ని గుండెల్లో పెట్టుకొని ప్రాణప్రదంగా పెంచి వాళ్ళకి డాక్టర్లు చేసి వాళ్ళు ఉన్నత స్థాయికి రావాలని కలలు గని ఎన్నో ఆశించిన నన్ను ఆ కూతుర్ల బుర్రల్లో విషబీజాలు నాటి తండ్రి మీద వ్యతిరేక భావాలు నూరిపోసి ఆ కూతుర్లు నన్నే ప్రశ్నించేటట్టు చేసి, ఆ రాత్రి మొన్న 8వ తారీఖు రాత్రి వాడు వచ్చేటప్పుడు నేను కిందకి దిగెళ్ళాను లోపలికి తీసుకుందామని. వెళ్ళినప్పటికీ వెనకన సుమారు 60-70 మంది తెలుగుదేశం పార్టీకి చెందిన మూకలు, కనీసం నా ఇంటి దరిదాపులకు కూడా రావడానికి వీల్లేని రాలేనటువంటి వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ గా రావటం జరిగింది. ఆ రోజే గుణపాలు, ఇంట్లో దూకటానికి నిచ్చెన, కారాలు, అలాగే రోప్స్, వైర్లు ఇవన్నీ పట్టుకుంటా ఫుల్ సరంజామాతో వచ్చారు కదా. అసలు ఇంత మీ మీద కక్ష సాధింపు దువ్వాడ గారు, అసలు ఎంత కక్ష సాధింపు తండ్రి మీద చేయడానికి లేకపోతే భర్త మీద చేయడానికి ఏంటి? రాజకీయ కాంక్ష అన్న మీ ఆరోపణ? రాజకీయ కాంక్షే ప్రధానం సార్. కాబట్టి మీకు తెలుస్తుంది కదా, అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి కదా సార్. 2004లో నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టికెట్ ప్రకటించారు. కానీ ఆ టికెట్ అతనికి ఇస్తే మేము పనిచేయము, మేము ఎంపీగా ఇండిపెండెంట్ గా ఇస్తామని రాజశేఖర రెడ్డి గారికి కూడా, రాఘవరావు వాణి తండ్రి వాణి కూడా వెళ్ళి రాజశేఖర రెడ్డి గారికి చెబితే, రాజశేఖర రెడ్డి గారు నన్ను చెప్పి శ్రీను నువ్వు తగ్గిపో ఆమెకు టికెట్ ఇచ్చేద్దామని చెప్పి 2004లో కూడా బ్లాక్ మెయిల్ చేసే టికెట్ తీసుకున్నారు. 2024లో కూడా బ్లాక్ మెయిల్ చేసే టికెట్ తీసుకున్నారు. వాళ్ళకి అది అలవాటు సార్. రాజకీయ కోణంలోని ఇవన్నీ చేస్తున్నారు అనడానికి ఇంతకన్నా ఎవిడెన్స్ కావాలి సార్. నేను ఒక మాట అంటాను వర్మ గారు, నిజంగా నన్ను కలవాలి, పిల్లలు మేము సంతృప్తిగా ఉండాలి, ఎటువంటి గొడవలు జరగకూడదు, హాయిగా ఉండాలి అనుకున్నామైతే
బహిరంగంగా ఎందుకు వస్తారు సార్? 4 గోళ్ల మధ్య మాట్లాడుకునే వ్యవహారం, కుటుంబ వ్యవహారం. కుటుంబ వ్యవహారాలు దుబాడ వాణిలాగే ప్రతి ఆడది కూడా, ప్రతి స్త్రీ కూడా అనుకుంటే, భారత స్త్రీకి వాళ్ళ పాదాలకు మనం శిరసు వంచి నమస్కారం చేస్తున్నాను. ప్రతి భారత స్త్రీ ఇలాగే అనుకుంటే ఒక్క మగాడైనా ఇంట్లో ఉంటాడా సార్? ఒక్క కుటుంబమైనా నిలబడుతుందా సార్? నేనైతే ఏంటి, నా భార్య అయితే ఏంటి అనుకోవాలి. దువాడవాణి అయితే ఏంటి, నేనైతే ఏంటని నా టికెట్ ని నేను 100 మెట్లు దిగి నేను ఆ రోజు ఆమెకు టికెట్ అందించానే. మరి నాకు టికెట్ వచ్చినప్పుడు నువ్వు తెలుగుదేశానికి నువ్వు సపోర్ట్ చేసావే, ఎలా భార్య అవుతుంది సార్? ఎలా బాధ్యత వహించినట్టు అవుతుంది సార్? ఎలా నా గౌరవాన్ని నిలబెట్టినట్టు అవుతుంది సార్? ఇలాగే ప్రతి స్త్రీ అనుకుంటే ఏ ఇల్లైనా ఉంటది సార్. మరి పిల్లల పరిస్థితి ఏంటండి? పోనీ మీ ఇద్దరి మధ్యన విభేదాలు ఉన్నాయి అనుకుందాం, పిల్లలు కూడా అంత వ్యతిరేకత ఎందుకు వ్యక్తం చేయాలి మీ మీద? పిల్లలకి విషబీజాలు చిన్నప్పటి నుంచే, పొన్నమనాగు సినిమాలో చిరంజీవికి ఒక్కొక్క చుక్క వేసి 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 పెద్ద అయినప్పటికీ ఆయన ఎలా అయితే నాగుపాములా తయారవుతారో ఆ రకంగా విషం పోసి తండ్రి మీదే వ్యతిరేక భావాలను రెచ్చగొట్టి తయారు చేసింది సార్. దాని ప్రతిఫలం ఏది పిల్లలకి ఎప్పుడైనా తెలుస్తుంది. ఈ రోజుకి నేను ఒకటి అనుకుంటున్నాను సార్, నా పిల్లలు మంచోళ్ళు. నా పిల్లలకి లేనిపోని మాటలు ఆడిస్తుంది. పిల్లల్ని నేను ఎప్పుడు జీవితాంతం నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను. వాళ్ళ బాధ్యతలు నావే, వాళ్ళ సర్వస్వం నాదే. ఎన్ని ఆస్తులన్నీ కూడా రాసేసినాను. ఒక ఏడాది కాలంలో గత 4వ నెల 18వ తారీఖు 2023 నుంచి ఈ రోజు వరకు సుమారు 1,40,00,000 రూపాయల ఖర్చుల కోసం ఇచ్చాను, ఖర్చు పెట్టుకున్నారు. ఇచ్చినవన్నీ చెప్పకూడదు. కుటుంబంలో పెద్దగా ఏ భర్త అయినా ఏ తండ్రి అయినా చేస్తాడు, కానీ నా పరిస్థితులు ఇలా దాపురించాయి కాబట్టి వాస్తవాలు ప్రజల ముందుకి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అన్ని ఇచ్చేసాను, నా చేతిలో చిల్లిగవ కూడా లేదు. ఇప్పుడు ఈ ఉంటున్నటువంటి ఇంటి దగ్గర కొట్టే ఈ ఇంటి దగ్గర కూడా వచ్చి రాద్ధాంతం చేసి అచ్చెన్నాయుడు సపోర్ట్ తో పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితులు కల్పించుకొని ఎలా కేకలేస్తుందని మీతో మాట్లాడుతున్నప్పుడే చూడండి సార్. నాతో కలిసి ఉండడానికి సార్, కుటుంబం నిలబెట్టుకోవడానికి సార్, ఇది మార్గమా సార్? ఏంటి ఇప్పుడు బయట ఏమైనా గొడవ అవుతుందా శ్రీనివాస్ గారు? బయట ఏమైనా గొడవ అవుతుందా? గొడవ చూడండి, మీతో మాట్లాడుతుంటే తలుపులు కొట్టి వీరంగం సృష్టిస్తారు. పీసీఆర్ బయట చూడండి, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు లైవ్ లో మాట్లాడుతున్నారు, మీరు డైరెక్ట్ గా లైవ్ లో చూడండి. లోకల్ పర్సన్ కదా, ఒక 5-6 తాలూకు వ్యూస్ తీసుకో. గుట్టుగా బతుకుతుందా, నెల బతుకుతుందా, పబ్లిక్ వ్యూస్ తీసుకోండి. మీరే పరిచయం చేశారు పార్టీలో, సిగ్గులు వచ్చలేదు మాకు. ఇలాంటి వ్యక్తుల్ని, ఫ్రాడ్ వ్యక్తుల్ని మాకేం సిగ్గులు వచ్చలేదు. మాకేం పని పట్టు లేదు. ఏం మాట్లాడతారు అలాగే? ఇప్పుడు అదొక ఫేవర్స్ అని అంటే ఆవిడ ముస్తుంటే 80 సంవత్సరాలు మందు తాగారు, భగవద్గీత మీద ప్రమాణం ఏంటండి ఆ మాటలు? తింటుందా చచ్చిపోతా, పిచ్చి అయిపోయారు కావాలి. అమ్మానే పిలిచేవాడు ఫస్ట్. ఎప్పుడైనా అమ్మాయిని పిలిచాడు? మా నాన్న అనేవారు ఒక్క రోజైనా పలాస వెళ్ళవే, మా పిల్లలు అనేవారు పలాస తీసుకొని వెళ్ళమని. ఒక్క రోజు తీసుకొని వెళ్ళేవాడు కాదు. పబ్లిక్ గా అడిగి అతగాడికి ఇనిపించినట్టు ఈ మాటలు మీకు చెప్తున్నాను. పబ్లిక్ గా ఒక్క రోజు మాటలు చెప్తారు. ఎన్ని అబద్ధాలైనా చెప్తారు. చెప్పడానికి మనిషి మాటలు విలువ విలువ లేని వాళ్ళ అమ్మ గాని మనవలకు వెళ్ళడం గాని, ఇతర తండ్రి కార్యంకి వెళ్ళడం గాని, ఒక సంస్కారం, ఒక పద్ధతి, ఒక పాడుకుంటే కుటుంబం అదే. రైట్ శ్రీనివాస్ గారు, ఇది ఆవిడ బయట మీడియాతో మాట్లాడుతున్న అంశం. ఆమె నన్ను కలుసుకోవడానికి ప్రాంపురంగా ఉండడానికి వచ్చినట్ట, నన్ను బహిరంగపరిచి ఇంకా అవమానపరచడానికి వచ్చినట్ట, నన్ను నాశనం చేయడానికి వచ్చినట్టు మీరే ఆలోచించండి సార్. ఇలాంటి బిహేవియర్ కాబట్టే నేను ఆఖరికి నిర్ణయానికి వచ్చాను సార్. నా పిల్లల్ని నేను చల్లగా చూసుకుంటాను, వాళ్ళ బాగోలని చూస్తాను, ఈమెకు మాత్రం డివర్స్ ఇస్తాను నిర్ణయించుకున్నాను. అసలు డైవర్స్ ఓకే, ఏదైతే డైవర్స్ అనే అంశం ఇప్పటి వరకు రాలేదా శ్రీనివాస్ గారు? చాలా రోజులు పెట్టి మీ ఇద్దరి మధ్యన గ్యాప్ ఉంది కదా, డైవర్స్ అనే అంశం అన్నది రాలేదా ఇప్పటి వరకుని? డైవర్స్ అని నేను కోరలేదు, తనే కోరింది. మా పార్టీ అధిష్టానం దగ్గర నాకు డైవర్స్ ఇవ్వాలని కోరింది, డివోర్స్. ఆ డివోర్స్ కోసం తను కోరిన కారణంగా, ఇంకా ఆమెలో మార్పు రాని కారణంగా, ఇంత నీచమైన ప్రవర్తన కారణంగా ఈ రోజే డివోర్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అంటే నోటీస్ పంపిస్తున్నాను సార్ లీగల్ గా.
కాదు, పిల్లల Legal గా పరిస్థితి notice ఏంటండి? పిల్లలు మీతో ఉండాలని కోరుకుంటున్నారని కదా. డివర్స్ అనేది దువ్వాడవానికి నాకు సంబంధించిన విషయం సార్. పిల్లల వ్యవహారం అంతా నేనే చూసుకుంటాను సార్. పిల్లల బాధ్యత నాదే సార్. పెళ్లి చేయాలి, ఇంకా పీజీ చదివించాలి, అన్ని బాగోగులు నావే సార్. నేను చూసుకుంటాను, ఈ నాన్నే చూసుకుంటాడు, ఈ నాన్నే రక్షకుడు, ఈ నాన్నే కాపాడుకుంటాడు పిల్లల్ని. నాదే బాధ్యత. పిల్లలు తెలియక ఏమైనా అని ఉంటే అది కారణం దువ్వాడు వాణి అంటాం తప్ప, పిల్లలు మాత్రం వాళ్ళ మనస్ఫూర్తిగా అన్ని కాదు, వాళ్ళకి తెలియదు సార్. చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు. వీళ్ళ వల్ల తినే వాళ్ళ పిల్లల్ని అలా మార్చింది ఏదో ఒక రోజు తెలుసుకుంటారు సార్. అంటే పిల్లలు మీ మెసేజ్లు చేసినా మీరు పట్టించుకోలేదు. ఒకసారి మా నాన్నతో మేము మాట్లాడాలని ఎంతో ట్రై చేసామని అంటారు సార్. ఇంటికి వచ్చినప్పుడు కారాలు, గుణపాలు, రాడ్లు, వైర్లతో రావడం ఏంటి సార్? ప్రేమతో రావాలి. కానీ నిన్న నేను 8వ తారీఖు నిజంగా నేను తలుపు తీయలేదు సార్. నిన్నేం జరిగిందంటే సాయంత్రం దువ్వాడవాణి వస్తూ పెపర్స్కొని కర్రలతో రాడ్లతో వచ్చి ఇంటి గేటు పగలగొట్టి, మీరు విజిల్స్ తీసుకోండి ఇప్పుడే, ఇంటి గేటు పగలగొట్టి నా మెయిన్ డోర్ దగ్గరికి వచ్చి, మెయిన్ డోర్ స్టీల్ డోర్, టాటా స్టీల్ డోర్, దాన్ని ఎలక్ట్రికల్ బ్లేడ్ తో కట్ చేసి తలుపు తన్ని లోపలికి వచ్చి నన్ను అటాక్ చేయడానికి వచ్చారు సార్. 8వ తారీఖుని పిల్లల్ని పంపడానికి వచ్చిన ఈ పంపించినటువంటి దువ్వాడవాణి 9వ తారీఖు ఏ రకంగా వచ్చి నిన్నటి నుంచి ఈ రోజు వరకు వీధిలో ఎటువంటి వీరంగం చేస్తుందో చూడండి, ఎలాంటి దౌర్జన్యంగా ప్రవర్తిస్తుందో చూడండి, ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తుందో మీరే చూడండి. నేను ప్రజలకు చెప్పుకుంటున్నాను సార్, మీ ద్వారా ప్రజలే దేవుళ్ళు సార్. ఏ నిర్ణయం అయినా ఆమె వాదన నా వాదన విన్న తర్వాత ప్రజలే మమ్మల్ని గుర్తించగలుగుతారు సార్. ఎవరికి గౌరవాలు రావాలన్నా, ఎవరికి ఎదురు అప్రతిష్ట రావాలన్నా ప్రజలే నిర్ణయిస్తారు. శ్రీనివాస్ ఒకసారి వినండి, బయట ఏం జరుగుతుందో మీకు తెలియదు కదా, ఆవిడ ఏం మాట్లాడుతున్నాడు వినండి. సార్ అసలు రాయకని రాస్తామంటాడు సార్. ఇప్పటికీ చెప్తాను, ఏం రాస్తాడో చూసుకోండి మీరు. ఫస్ట్ చూడండి నాయక్ గారు ఏం రాశాడో మీరు సబ్జెక్టు నలుగురు దృష్టిలో, ఇదిగో మాకు ఇది ఇచ్చే డాక్యుమెంట్, ఫొటోస్ తీసుకొని ఈ ఆస్తి వాళ్ళ పేరుని రాశాడు, ఇది రాశాడు అనేది అతను ఆడిన మాట కాగితం రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ జరిగిందంటే ఉభయం తాలూకు సంవత్సరం అంతే కదా. నా పేరు కాదు సార్, చేతులతో పిల్లల పేరునే చెయ్యాలి సార్. పిల్లలకి అడిగారు సార్, పేరు మీద 2 ఫ్యాక్టరీలు రాసామని చెప్పి 2 ఫ్యాక్టరీలు, ఇది ఒక ఫ్యాక్టరీ, ఒక ఫ్యాక్టరీలో ఎకరా 41 సెంట్ల 41 16,80,000 పార్టీ దాని మీద అప్పు తీర్చింది. దాంట్లోనే వచ్చి 40 లక్షల రూపాయలు ఇది జిఎస్టీ ఉంది. అది గొంతు చించుకొని చెప్తున్నాను నేను. 30 ఏళ్లుగా మీరు పూర్తిగా ఆయన ఆధిపత్యం, ఆయన పైన ఆధిపత్యం గట్టి వస్తానంటారు. మాదిరి మాట్లాడు దేవుడి మీద చెప్తాను, 100 కోటి దండాలు ఇలా ట్రావెల్స్తో మాట్లాడడానికి 100 కోటి దండాలు. మా విలువలు పోతాయి, మా పరువులు పోతాయి, మా కళాటి వ్యక్తులు తీర్చి సమాధానం చెప్పాలో కూడా మాకు తెలియదు. 100 కోటి దండాలు పరిష్కరించుకోవాలా? ఇలాంటి పరిమాణాల వాళ్ళు మాట్లాడితే మా సమస్య పరిష్కారం అయిపోతుంది. అలాగే మాకు తెలియదు మా సమస్య పరిష్కారం. ఇది శ్రీనివాస్ గారు. నాకు మాటలేదు సార్, వినపడలేదు సార్ క్లియర్ గా. ఓకే, ఏం లేదు, మీ దగ్గర నుంచి ఒక నయా పైసా కూడా వాళ్ళు ఏం తీసుకోవట్లేదు, మా డబ్బులే ఆయన తీసుకున్నారు, మీరు కట్టుబట్టలతో వచ్చారట, మీకు అసలు ఏమీ లేదట మీ బ్యాక్గ్రౌండ్. మీకు మెసేజ్ పెడతాను సార్. 18/4/23 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు 1,40,00,000 ఇచ్చాను ఖర్చుల కింద. 20 కోట్ల రూపాయలు విలువైన ఫ్యాక్టరీ ట్రాన్స్ఫర్ చేశాను. డాక్యుమెంట్స్ కూడా మీకు పంపిస్తాను. అది ఇప్పుడు ఏప్రిల్ నెలలో 24లో, అంటే ఎన్నికలకు ముందు, ఎన్నికలకు ఒక 15-20 రోజుల ముందు ఆ ఆస్తి ట్రాన్స్ఫర్ చేశాను. ఇంకో ఇల్లు ఒకటి ఉంది, దానికి కొద్దిపాటి లోన్ ఉండడం వల్ల ట్రాన్స్ఫర్ కాలేదు, వీలునామా రాస్తానని చెప్పాను. అది కూడా వీలునామా వద్దు, ట్రాన్స్ఫర్ అంటున్నారు. అప్పుడు అప్పు క్లియర్ చేసి ట్రాన్స్ఫర్ చేయాలి. నేను ఇప్పుడు మీకు చెప్తున్న మాటల ప్రకారం నా దగ్గర చిల్లి గబ్బ ఉంచుకోకుండా మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తాను. మీ పరిస్థితి ఏంటి శ్రీనివాస్ గారు? ఎందుకు మొత్తం ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది? మీ పరిస్థితి ఏంటి రాజకీయంగా? ఎన్నికల ముందు నాకు బ్లాక్ మెయిల్ చేసి మీరు ట్రాన్స్ఫర్ చేయకపోతే నేను ప్రెస్ మీట్ పెడతాను, మీకు అబాస్పాలు చేస్తానని అధిష్టానానికి, మా ఇన్ఛార్జీలకి ఫోన్ల మీద ఫోన్లు చేసి నరకం చూపెడితే, మా ఇన్ఛార్జ్ కాయల వెంకటరెడ్డి నాకు దగ్గరుండి, నువ్వు పద
నువ్వు రిజిస్ట్రేషన్ చేయాలి, సంతకం పెట్టాలి, ఎలక్షన్ తర్వాత ముందు నువ్వు రా, ఇక్కడ కొంప అయిపోతామంటే నేను కాయల వెంకటరెడ్డి వెళ్ళి ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేశాం సార్. అలాంటి టార్చర్ పెడుతుంది సార్. అవకాశం కోసం ఎదురు చూస్తుంది, సందర్భం వచ్చేటప్పుడు టార్చర్ చేస్తుంది. ఆ టార్చర్ లో భాగమే ఇవన్నీ సార్. టార్చర్ చేస్తుందని భయానికే నేను ఇచ్చాను సార్ ఎన్నికల ముందు. ఇప్పుడు కూడా ఏం చేస్తుందంటే, ఇప్పుడు నేను ఏదైతే నివాసం మీరు అడిగారు మీరు ఎలా బ్రతుకుతారని, నేను తనకు ఇల్లు రాసి ఇచ్చాను, ఇంటికి తాళం ఇస్తుంది. నిన్న నేను ఇప్పుడు ఉంటున్నటువంటి కొత్తగా కట్టించుకున్న ఇంటికి తాళాలు పగలగట్టి వచ్చింది లోపలికి. ఇప్పుడు నేను ఇల్లు ఇస్తే మళ్ళీ తాళం వేస్తే నేను ఎక్కడ ఉండాలి సార్? ఒకప్పుడు 3 రోజులు కారులో ఉన్నాను, మరొక 3 రోజులు హోటల్లో ఉండి తర్వాత అమ్మ దగ్గర వెళ్ళి ఉన్నాను. ఇప్పుడు ఎలా ఉండాలి సార్ నేను? ఈ ఇల్లు మాత్రం నేను రాసివ్వను, నా తదనంతరం మీకు వస్తుంది, ఈ ఇల్లు మాత్రం నేను రాసివ్వలేనని అన్నాను సార్. అది యాక్సెప్ట్ చేయకుండా వచ్చి ఆస్తులన్నీ తీసుకుంది కదా, ఇంటి కోసం ఇప్పుడు ఈ ఆస్తి కూడా రాయాలంట. మూర్ఖత్వంగా ప్రవర్తిస్తూ ఇక్కడ చాలా దారుణంగా ప్రవర్తిస్తుంది. ఒక మహిళకు ఉండవలసిన ప్రవర్తన కాదు సార్. ఒక మహిళ ఇలా ఎక్కడూ ప్రవర్తించదు సార్. ఇప్పుడు ఈ ప్రాపర్టీ అంతా మీ ఓన్ గా మీరు సంపాదించుకున్నది మీ పేరు మీద ఉందా అండి, వేరే వాళ్ళ పేరు మీద ఉందా? ఇదంతా నా స్వార్జితమే సార్. నా ఫ్యాక్టరీలు అయినా, మైన్స్ అయినా, ఇప్పుడు వాళ్ళు ఉంటున్న ఇల్లు అయినా, ఈ ఇల్లు అయినా నాకు వారసత్వంగా వచ్చినవి కాదు, అన్ని నా స్వార్జితమే. మరి వాళ్ళ దగ్గర నుంచి, అత్తవారి దగ్గర నుంచి వచ్చింది ఏం లేదా? నో 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 నో, అన్ని నా స్వార్జితమే. నేను ఎవరికైనా ఇవ్వచ్చు, అనాథ శరణాలయం కూడా ఇవ్వచ్చు, కానీ నన్ను అడిగే హక్కాలకి లేదు. ఎందుకంటే నా స్వార్జితపరమైన అంటే ఆస్తి లాగా లీగల్ గా. అయినా నా పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఆస్తులన్నీ ట్రాన్స్ఫర్ చేశాను. యాక్చువల్ గా చెప్పాలంటే ఇల్లు ఇవ్వలేకుండా ఉన్నాను. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే రోజులో 30 కోట్ల రూపాయల నష్టం వచ్చేటట్టు వ్యాపారాల మీద దాడులు చేశారు. ఆ ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఒకవైపు ఉన్నాను. ఓకే, పిల్లలకి ఇవన్నీ తెలుసా అండి? తెలుసు సార్, కానీ పిల్లలకి ఇవన్నీ అర్థమయ్యే స్థితి లేదు సార్. మొత్తం ఆమె ట్రాప్ లో ఉన్నారు, ఆమె ఏం చెప్తే అది చెప్తున్నారు అంతే. సరే, ఏంటి మాధురి శ్రీనివాస్ గారు, ఇది మాధురి ఇష్యూ ఏంటి? ఇప్పటి వరకు ఓకే మీ ఇద్దరి మధ్యన విభేదాలు ఉండడం, ఆస్తి గొడవలు, ఇవి. మాధురి అనే ఆమెని సీన్లో రావడం, ఆవిడతో మీరు సహజీవనం సాగిస్తున్నారు. మా పరిస్థితికి మాధురికి స్టోరీకి లింక్ ఉంది సార్. ఏంటంటే ఎన్నికలకి ఒక 2 సంవత్సరాల ముందు మాధురిని ఒకరోజు పిలిపించి, వాళ్ళ పెద్ద కుటుంబానికి చెందిన వాళ్ళు, మాధురి భరతనాట్యంలో ప్రొఫెషనల్, చాలా మంది విమెన్ తో ఆమెకు రిలేషన్ ఉంది, ఒక 2-3 వేల ఓట్లు టెక్కల్ టౌన్ లో డీల్ చేయగలదు, ఆ అమ్మాయిని పార్టీలోకి తీసుకోవాలి, నేను పిలుస్తున్నానని నాకు చెప్పింది సార్ దువ్వాడవాడిని. వాళ్ళు పెద్ద కుటుంబం కదా, వాళ్ళ కుటుంబాల నుంచి వచ్చి రాజకీయాలు ఇవన్నీ చేస్తారా అని నేను అన్నాను. లేదు, చేస్తారు, వాళ్ళు వస్తారు అని చెప్పి నువ్వు అంది. వెంటనే మహిళా కన్వీనర్ గా ఆమెకి రెడీ చేయాలంటే నేను అధిష్టానంతో మాట్లాడి చేశాం సార్. చేసిన తర్వాత ఆమె యాక్టివ్ గా తిరుగుతూ పనిచేస్తూ పార్టీ పని చేసుకుంటుంది. అసలు దువ్వల మాధురిని ఎందుకు దువ్వాడవాణి తీసుకొచ్చింది అనేది ఇప్పుడు నాకు అర్థమైంది. ఆ తర్వాత ఎందుకంటే మాధురికి నాకు రిలేషన్ ఉందని, మాకేదో సంబంధాలు ఉన్నాయని క్రియేట్ చేసి తాను టికెట్ పొందడానికి నన్ను ప్రజల్లో అవమానం చేసి పలచన చేయడానికి మాధురి అనే క్యారెక్టర్ ను వాడుకుంది దువ్వాడవాణి. కానీ ఈ వాడుకునే విధానంలో మాధురికి భర్త నుంచి, అత్తవారి నుంచి, కన్నవారి నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చి ఆమెకి ఇంటి నుంచి పంపించేసినారు. ఆమెకు పసిపిల్లలు ముగ్గురు పసిపిల్లలతో ఆమెకు ఆస్తులు ఉన్నాయి. ఆస్తులకు డోకా లేదు, డబ్బుకి అవసరం లేదు, ఆమెకి అన్ని ఉన్నాయి, సమకూరినంత ఉంది. కానీ నడి రోడ్డు మీద పిల్లలతో ఒక రోజు నాకు ఈ విషయాన్ని చెబుతూ నన్ను కలిసి ఉరేసుకుంటానని చెప్పి ఉరేసుకునే ప్రయత్నంలో నేనే వెళ్ళి ఆపాను సార్. ఆ ఉరేసుకునే ప్రమాదం నువ్వు చాపి, నువ్వు పిల్లల కోసం ఉండాలి, ఉరేసుకుంటే అవదు, మా కుటుంబం వల్ల దువ్వాడవాణి స్వార్థం కోసం నా మీద పగతో దువ్వాడవాణి చేసినటువంటి ఈ ప్రయత్నంలో నిన్ను అబాస్పాలు చేయడంలో, నిన్ను నీ కుటుంబం దూరం పెట్టడంలో ప్రధాన పాత్ర దువ్వాడవాణిది. దువ్వాడవాణి బాగానే ఉంది, దువ్వాడ శ్రీనివాస్ కూడా బాగుంటాడు, వీళ్ళ కుటుంబం ఏమో నీ మీదకి దాడి చేసి నిన్ను నాశనం చేయటం వల్ల ఈ రోజు నువ్వు చచ్చిపోయే పరిస్థితులు వస్తున్నాయి, దయచేసి నువ్వు అలా ఆధారపడకు, నేనున్నాను, ధైర్యంగా ఉంటాను మాట ఇవ్వడం జరిగింది సార్. 2 ఏళ్లలో నేను తిన్నానా, ఉన్నానా, ఎక్కడున్నాను అని ఇంటికి తాళం వేసిన తర్వాత దువ్వాడవాణి ఒక్కసారి కూడా అడగలేదు. ఎప్పుడు నీ అంతు చూస్తాను, నీకు నాశనం చేస్తాను, నీకు పబ్లిక్ లో అడ్రస్ లేకుండా చేస్తాను, నీకు టికెట్ రాకుండా చేస్తాను, ఇదే తన మెసేజ్. ఇలాంటి పరిస్థితుల్లో మాధురి నాకు భోజనాలు గాని అన్ని ఏర్పాట్లు చేయటంలో ఆమె నాకు సహకరిస్తూ ఇంటికి వచ్చి వెళ్ళిపోవటం, మేము కూడా గుళ్ళు గోపురాలు తిరగటం ఇది జరిగింది సార్. ఇదేం అబద్ధం కాదు. ఇలా జరిగిన దానిలో పెళ్లి చేసుకున్నాం, మాకేదో లవ్ అఫైర్, ఇదంతా అబద్ధం సార్.
పెళ్ళిళ్ళు జరగలేదు, తనకి పెళ్ళయింది, నాకు పెళ్ళయింది. పెళ్ళెలా చేసుకుంటాం సార్? కాకపోతే అమ్మాయి వెళ్ళి వస్తుంది, మాకు భోజనం, నాకు ఇంటికి సౌకర్యాలన్నీ కూడా చూసి పెడుతుంది, అంతవరకే సార్. ఇది జరిగినటువంటి స్టోరీ సార్. మొత్తానికి ఆమె టికెట్ కోసం, ఆమె స్వార్థం కోసం మాధురి అనే వ్యక్తిని దువ్వాడవాణి వాడుకొని సాటి మహిళకి ఎన్నికల ముందు పెద్ద కుటుంబం, చాలా ఓట్ బ్యాంక్ ఉంది, ఆమె మనకు అవసరం అని చెప్పి అదే మాధురికి ఆమె మీద వ్యక్తిత్వ హననం చేసే విధంగా దుర్భాషలాడుతూ సమాజంలో అగౌరవ పరిచే విధంగా ఇప్పుడు దువ్వాడవాణి మాట్లాడుతుంది సార్. ఆ మాటకి ఈ మాటకి ఏంటి సార్ ఇది? అంటే సాటి మహిళని కూడా నువ్వు అవమానపరుస్తావా? సాటి మహిళ చనిపోవడానికి కారణం అవుతావా? నిజంగా ఆ రోజు మాధురి వేసుకున్న మాధురి చనిపోయి ఉంటే నువ్వు నేను జైలుకి వెళ్ళి ఉండేవాళ్ళు, జీవితాలు నాశనం అయిపోయి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, మీ పాప కూడా ఎక్స్క్లూజివ్ గా మాట్లాడుతున్నది 99 తో ఒకసారి విందాం. ఆవిడేమో వెంకటేశ్వర మీద మాధురి ఇంక నేనేం మాట్లాడతానండి? వాళ్ళకంటూ ఒక సిగ్గు, ఒక పరువు అలాంటివి ఏం లేవు కాబట్టి వాళ్ళు నోటికొచ్చిందంతా వాగేసి ప్రామిస్ లేపుకుంటారు. వాళ్ళు అలాగే, మేము అలా కాదు, నేను నిజాలు ఉంటే నిజాలే మాట్లాడతాం. ఎంతవరకు ఇక్కడ ఉంటారు? ఎంతవరకు? ఇది మా ఇల్లు. లోపల లేరు కదా, బయట ఉన్నారు. వాళ్ళు ఎలా చేయట్లేదు మరి, మరేంటి ఏం చేయలేదు? చూద్దాం. అది మా తాతల ఆస్తి కాదు, నేను పిల్లలకి ఇవ్వడానికి, అది నా స్వహస్తం, నేను ఏదైనా చేసుకుంటా, అమ్ముకుంటా అంటున్నాడు. ఈ ఇల్లు కోసం పిల్లలకి ఇస్తా, ఇప్పుడు కాదు. ఆయన ఏదైనా సరే మీ పెళ్లిళ్ళు గానీ లేకపోతే మీ విద్యాభ్యాసం గానీ అన్ని కూడా నేను చూసుకుంటా అంటున్నారు. ఈ ల్యాండ్ మా మమ్మీ పలాస ల్యాండ్ ని అమ్మి ఆ డబ్బులతో కొన్న ల్యాండ్ ఇది మా ల్యాండ్. ఆయన ఎలా అవుతుంది? ఆయన అదేంటది, దాన్ని ఏమన్నారు, స్వార్జితం అంటున్నారు. ఎలాగవుతుంది స్వార్జితం? మా మమ్మీ డబ్బులతో కొన్నది. కానీ మీ మమ్మీ ఫోన్ కేవలం ఆస్తుల కోసమే ఆరాటపడుతుందని చెప్తున్నారు. ఆయన ఆస్తుల కోసమే ఆరాటపడుతున్నారు తప్ప నేను కావాలని కాదు అంటున్నారు. అవును, ఇలాగా ఏంటది, అదేంటది, మమ్మల్ని కొట్టేసి మమ్మల్ని బయటకు తోసేసి మా ఆస్తులు, మా మమ్మీ సంపాదించిన వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళ ఆస్తులు అని చెప్తుంటే ఎవరు ఊరుకుంటారు? మా ఆస్తులు కాబట్టి మేము మా ఆస్తులనే చెప్తాం, వాళ్ళ ఆస్తులు అని చెప్తాం. మొత్తం రూపాయి కూడా లేదు, అంతా ఆయన స్వాధీనమైన. మమ్మీ పలాసలో ఉన్న ల్యాండ్ డబ్బులు అమ్మేసి దాంట్లో పన్నారు. అప్పుడు ఈ ల్యాండ్ ఆయన ఎలా అవుతుంది? ఆయన క్లియర్ గా చెప్తున్నారండి, అచ్చెన్నాయుడు మీకు దగ్గరుండి అన్ని చేయిస్తున్నారని చెప్పేసి తాజాగా మాట్లాడారు. రాజకీయంగా చేసే ఇది మేము కాదండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఫ్యామిలీ ఇష్యూని కూడా రాజకీయంగా కలుపుతారు. అచ్చెన్నాయుడు హస్తం ఏమైనా ఉందంటారా? అచ్చెన్నాయుడు హస్తం ఎందుకు ఉంటుందండి? సంబంధం ఏంటి? శ్రీనివాస్ గారు వింటున్నారా? సార్ వింటున్నాను, కానీ పాపతో డిబేట్ లో పాల్గొని మాట్లాడడం నాకు ఇష్టం లేదు సార్. చిన్నపిల్ల తనకేం తెలుస్తుంది? వాళ్ళు అలాగా మీడియాతో ఆవిడ చెప్తున్న మాట్లాడండి. అంటే ఇది పలాసలో ఏవో అమ్మి ఇది మీరు కొన్నారు, ఇది మాదవుతుంది అంటారు ఆవిడ. ఆ పలాస డాక్యుమెంట్స్ ఒక్కసారి ఎవరి పేరును ఉన్నాయో చూడమనండి సార్. పలాస డాక్యుమెంట్స్ కి దువ్వాడవాణికి సంబంధం ఏంటో చెప్పమనండి సార్. ఆస్తి ఎవరి పేరును ఉంటుంది? వాళ్ళ పేరును ఉంటే కదా వాళ్ళ ఆస్తి అవుతుంది. వాళ్ళకి సంబంధించిన ఆస్తి అయితే వాళ్ళ పేరును ఉండాలి కదా. ఎవరి పేరునుందో కూడా తెచ్చి చూపించమనండి సార్ డాక్యుమెంట్స్. అచ్చెన్నాయుడు గారికి కూడా ఇందులో సంబంధం లేదు, రాజకీయం చేస్తున్నారని. పాపకు మాత్రం నేను సమాధానం చెప్పదలుచుకోలేదు సార్, నా బిడ్డ, నేను చెప్పను సార్. కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి తప్పదు, కాబట్టి ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి కాబట్టి నేను చెప్తున్నాను. అచ్చెన్నాయుడే లేకపోతే వీళ్ళకి ధైర్యం ఎలా వచ్చింది సార్? అపోజిషన్ లో ఉన్నాం కదా మేము. నిన్న నేను కంప్లైంట్ ఇచ్చాను, ఓన్ అసెట్ లోకి ట్రెస్ పాస్ చేసి డోర్లు ఎరగొట్టి గేట్లు ఎరగొట్టి వచ్చారు, పంపించండి అంటే పోలీసులకు అచ్చెన్నాయుడు ఫోన్ చేసి మీరెవరు ఆ జోలికి వెళ్ళకండి, నువ్వు అక్కడే కూర్చొని తనకు చెప్పి దువ్వాడ శ్రీ ఇంటి దగ్గర నుంచి కదలొద్దని అచ్చెన్నాయుడు చెప్పడం వల్ల తను కూర్చుంది. సపోర్ట్ లేకుండా కూర్చుందా? వైసీపీకి ఎవరు సపోర్ట్ చేస్తాడు సార్? తను వైసీపీ అయితే మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయలేదని చెప్పమనండి, గుండె మీద చేసుకుని. నేను పోటీ చేస్తున్నప్పుడు అచ్చెన్నాయుడికి సపోర్ట్ చేశారా లేదు చెప్పమనండి, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పమనండి. ఇదే కెమెరా ఊర్లోకి వెళ్ళి అడగండి సార్. వీళ్ళు సైకిల్ కోటయ్యమని రాఘవరావు వాణి చెప్పారో లేదో. మరి ఇప్పుడు అచ్చెన్నాయుడు ప్రతిఫలంగా సపోర్ట్ చేయడా? పాపకేం తెలుస్తుంది? పాపకి ఇంత నాలెడ్జ్ లేదు. చిన్నపిల్ల తనకి నాకు అడగట్టించడం బాగోదు సార్, వద్దు సార్. ఓకే శ్రీనివాస్ గారు, మీకు ప్రాణహాని ఉందనా? ఏదో ఫెస్ట్లకు కూడా మీరు పర్మిషన్ అడిగారంటే గన్ లైసెన్స్
ప్రాణహాని ఉందని ఒక 4 రోజుల క్రితం, నేను 2 నెలల క్రితం కంప్లైంట్ ఇచ్చాను సార్. నాకు వచ్చిన ఫోన్ కాల్స్ చంపేస్తామని, నరికేస్తామని, కారుతో తగలబెట్టేస్తామని అంటే నేను కంప్లైంట్ ఇచ్చాను. వెపన్ కూడా అప్లై చేశాను. ఇంతవరకు వెపన్ నాకు శాంక్షన్ ఇవ్వలేదు. రెండో పిటిషన్ కూడా మళ్ళీ ఎస్పీ గారి దగ్గర వేశాను. లేదంటే కోర్టుకి వెళ్తాను సార్. మీరు చూస్తున్నారు కదా, కూటమి వైపు నుంచి ఒక శత్రువర్గాలు, నా అన్ని కత్తుల మధ్యలో నేనున్నాను. కుటుంబ వైపు నుంచి మరో కత్తి. ఈ కత్తుల్లో ఎప్పుడు చంపేస్తారో నాకే తెలియదు, ఎప్పుడు నా ప్రాణానికి ముప్పు జరుగుతుందో నాకే తెలియదు. కాబట్టి నా స్వీయ రక్షణ కోసం వెపన్ అడిగాను. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని నేను కోరుతున్నాను. అచ్చెన్నాయుడు ఏంటంటే కుటుంబంతో రెచ్చగొట్టి, ఈ కుటుంబంతో ఇవన్నీ చేస్తే ప్రభుత్వం మీద పడదు, ఇంకో కేసు పెట్టి అరెస్ట్ చేస్తే మేమేదో చేసినట్టు వస్తుందని కుటుంబాన్ని ఆసరాగా తీసుకొని బాగా రెచ్చగొట్టాడు. వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళకి ఓట్లేసి అచ్చెన్నాయుడు గెలుపుకు సహకరించినటువంటి దువ్వాడవాణి ఈ డ్రామా అంతా చేస్తుంది సార్. అచ్చెన్నాయుడు హెల్ప్ తోనే చేస్తుంది. అందుకే పోలీస్ చర్యలు లేవు. పోలీస్ తాలూకా చర్యలు అలా కూర్చున్నారు, సినిమా చూస్తున్నారు. ఇప్పుడు నన్ను చంపినా పోలీసులు రారు. మొన్నకు మర్డర్ జరిగింది కదా, దృష్టికి తీసుకెళ్లారా? జగన్ గారి దృష్టికి తీసుకెళ్లారా మీ పెద్దల దగ్గరికి? జగన్ గారి దృష్టిలో, సార్ దృష్టిలో 2 సంవత్సరాల నుంచి ఉంది సార్. అధిష్టానానికి ఈ విషయాలన్నీ తెలిసినవే సార్. ఈ రోజు ఇష్యూ సీరియస్ అవుతుంది కదా. అవుతుంది సార్, తెలుసు, అధిష్టానానికి తెలుసు సార్. ఏం చేస్తారు? కుటుంబ వ్యవహారం, రాజకీయ వ్యవహారం ఇప్పుడు యాడ్ అయింది. కుటుంబ వ్యవహారం కింద అనుకున్నాం, రాజకీయం కూడా యాడ్ అయింది. సో ఏంటి మీ తదుపరి కార్యాచరణ ఏంటి? ఏం అంటే చేయాలంటే నేను నిర్ణయానికి ఎలా వచ్చానంటే సార్, ఇన్నేళ్ల తర్వాత, ఇంత రచ్చకిడ్చిన తర్వాత ఇంక దీనిలో కాంప్రమైజ్ ఉండదు. నా పిల్లల్ని నేను నా గుండెల్లో పెట్టుకుని ఎలా అయితే పెంచానో అలాగే చూసుకుంటూ, వాళ్ళ చదువులు, రెండో పాప పెళ్లి, జీవితం అంతా హాయిగా వాళ్ళకి ఏ లోటు లేకుండా తండ్రిగా నా బాధ్యతలు నిర్వర్తిస్తాను. దువ్వాడవాణికి డివోర్స్ ఇస్తాను. డెసిషన్ అయిపోయింది. సో మీరు ఇంక అక్కడే ఉండడమేనా? వేరేదైనా ప్లేస్ మారుస్తున్నారు? మరి ఇంట్లో లేదు సార్, ఇంట్లో ఉండాలి. నేను కట్టుకుని నేను ఎక్కడ ఉండకపోతే ఎక్కడ ఉంటాను సార్? ఎన్ని గొడవలైనా ఇక్కడే ఉండాలి. మరి మీ భద్రత సంగతి, ఇప్పుడు మీరు ఎమ్మెల్సీ కదండి, ఓడిపోవడం ఇదన్నీ తర్వాత భద్రత కూడా తగ్గించారు సార్. 2+2 గన్మ్యాన్ ఉండేది 1+1 చేశారు. ఎప్పటి నుంచి? ఒక గన్మ్యాన్ ఎలా కాపాడతాడు సార్ నన్ను? చెప్పుకోవాలి, ఇది గవర్నమెంట్ లో నేను ఉన్నాను, ఎమ్మెల్సీగా ఉన్నాను. నా చైర్మన్ గారికి, మోషన్ గారికి చెప్తాను, స్పీకర్ గారికి చెప్తాను, గవర్నర్ గారికి చెప్తాను. నాకు రక్షణ కల్పించకపోతే, నాకు ఏ ప్రమాద పరిస్థితులు కానీ దాపురిస్తే ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది, అచ్చెన్నాయుడే బాధ్యత వహించాల్సి వస్తుంది. ముందుగానే మీకు చెప్తున్నాను. అతి చెరువులో నాకు ప్రమాదం ఉందని కూడా నాకు తెలుస్తుంది. ఓకే, అంటే హోంమంత్రి గారి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఇది వెళ్తున్నదని చెప్పి వస్తున్న వార్తలు. ప్రభుత్వం ఎందుకు తెలియదు సార్? తెలియకపోవటం ఏంటి? గన్మెన్ తగ్గించే లిస్ట్ లో సంతకాలు పెట్టడం తెలుసు, 2+2 ఉంటే 1+1 చేసి చేయటం తెలుసు. ఇవన్నీ ఎందుకు తెలియదు సార్? వాళ్ళకి తెలియకుండా జరుగుతాయి, వాళ్లే కదా చేస్తారు ఇదంతా. మరి ఎలాగా అసలు దువ్వాడ శ్రీనివాస్ గారి పరిస్థితి ఏంటి ఇప్పుడు? మీ సెక్యూరిటీ ఎలా ఉందని? మీ పర్సనల్ సెక్యూరిటీ ఉందా పోనీ ఇంటి దగ్గర? సెక్యూరిటీ నాకు లేదు సార్. ఏ ప్రమాదం ఇప్పుడు చూస్తున్నారా మీరు? చూస్తుండగానే తలుపులు ఎలా కొట్టి మీదకి విరుచుకు పడుతున్నారు. పోలీస్ అంతా చూస్తున్నారు. పోలీస్ ఎందుకు ఆపలేదు? అలా మీరు చేయడానికి ఎందుకన్నా, చేయకూడదని ఎందుకు అనలేదు? మరి నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను కదా, ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది కదా. ఓన్ హౌస్ లో ట్రెస్పాస్ చేయకూడదు కదా, తాళాలు వెరగొట్టి డోర్ వెరగొట్టారు కదా. పోలీస్ చర్యలేవి? పాపం ఏం చేస్తారు సార్ పోలీసు? అచ్చెన్నాయుడు ఆర్డర్స్ ఏం చేయొద్దని, ఆమె చేత ఆమె ఎలా ప్రవర్తిస్తే అలా ప్రవర్తించని మీరు చూసి ఊరుకోండి అని చెప్పాడు. ఇప్పుడు డోర్ మీద కొడుతుంది. ఏం చేశారు పోలీసులు? బయట ఉన్నారు, ఏం చేయగలరు? ఏం చేయలేరు. నా ప్రాణానికైతే గ్యారంటీకి ముప్పు పొందుతుంది. చాలా ప్రమాద పరిస్థితిలో ఉంది. ఓకే, శాసనమండలి చైర్మన్ గారికి దృష్టి కన్నా తీసుకెళ్లాలి కదా మరి, ఈ సీరియస్నెస్ ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా తీసుకెళ్తాను. ఆల్రెడీ వారల్ గా పెట్టాను, ఇప్పుడు రిటర్న్ గా పెడతాను సార్. సో ఏం చెప్పాలనుకుంటున్నారండి మీ పాపకు కానీ, వాణి గారికి కానీ? పాపను నేను చూసుకుంటాను. పాపల్ని చూసుకునే బాధ్యత నాది. దువ్వాడ వాణి తాలూకా దౌర్భాగ్యమైన పరిస్థితులకి 2 సంవత్సరాల క్రితం అతనితో నాకు డైవర్స్ ఇవ్వండి అని ఎప్పుడైతే కోరిందో, ఆమె కోరిక ఈ రోజు నెరవేరుస్తున్నాను. ఆమెకి నాకు సంబంధం లేదు. ఎందుకు 2 సంవత్సరాల నుంచి మరి మీకు అంత వ్యతిరేకత ఉన్నప్పుడు, మిమ్మల్ని అంత ఇబ్బంది పడుతున్నప్పుడు, 30 సంవత్సరాల నుంచి మీరు నరకం చూసాను అని మీరు చెప్తున్నారు కదా, ఎందుకు భరించాల్సి వచ్చింది? కుటుంబం కదా సార్. ఏదో ఒక రోజు ఏదో ఒక ఒడ్డుకు చేరకపోతామా, ఎక్కడో ఒక దగ్గర మార్పు రాకపోతుందా అని ఎదురు చూశాను సార్. మార్పు రాలేదు సరికదా, ఇంకా తీవ్రమైన పరిస్థితులు ఎక్కువైనాయి సార్. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే వీళ్ళలో మార్పు రాదు కాబట్టి ఇంకా ఆమెను విడిచిపెట్టుకోవడం బెటర్ అని నిర్ణయించుకున్నాను సార్. అది. సో టెక్కల్లోనే ఉంటారు?
టెక్కల్లో మరి నా ఇంట్లో నేను ఉండకపోతే ఎలా సార్? ఇప్పుడున్న ఉండాలి, పరిస్థితుల్లో ఏమన్నా సేఫ్కి ఏమన్నా వెళ్తున్నారా అని? సేఫ్టీ అయితే లేదు సార్. ఉమ్. ఏ క్షణమైనా ప్రాణం తీయొచ్చు. కాదండి, Safety ఈ లేదు. ప్లేస్ నుంచి మీరు సేఫ్ ప్లేస్కి ఏమన్నా వెళ్తారా? కొద్దిగా ఈ అడవాడి తగ్గినంత లేదు, వరకు. వెళ్ళండి సార్. వెళ్తే వాళ్ళు ఇల్లు ఆక్యుపై చేయడానికి చూస్తున్నారు సార్. ఉమ్. వెళ్ళలేదు, చస్తాను కానీ వెళ్ళను. మీకు సపోర్ట్ ఎవరున్నారు శ్రీనివాస్ గారు ఇప్పుడు? ఏ తెలుగుదేశం కార్యకర్తలందరూ, ఆ మూకలందరూ ఇంటి చుట్టూ ఉన్నారు సార్. మీకు రోడ్ల సపోర్ట్ మీద ఎక్కడ ఎవరున్నారు? చూసినా వాళ్ళే ఉన్నారు. మీకు సపోర్ట్ ఎవరున్నారు? నాకు సపోర్ట్ ఎవరున్నారు? ఎవరు లేరు, ఒంటరి. ఒక్క గన్మ్యాన్ ఉన్నారు అంతే. అదేంటండి? నా సోదరుడు శ్రీధర్ ఉన్నారు, ఉమ్. మా అమ్మ ఉన్నారు, అంతే. ఉమ్. మీకు ప్రైవేట్ గా ఏం లేదు సెక్యూరిటీ? మీ ఫాలోవర్స్ ఏం లేదు, లేదు సార్. పోలీసులు ఏమంటారు శ్రీనివాస్ గారు? పోలీసులు చూస్తున్నారు సార్, ఉమ్. చోద్యం చూస్తున్నారు. ఏం చేయగలరు? మంత్రి వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అంటుంటే పోలీసులు ఏం చేస్తారు? మనకు తెలిసిందే కదా, వాళ్ళు ఏం చేయలేరు. ఉమ్. తెలుసు, అన్ని తెలుసు పోలీసులకు. సరే, మరి ఎంతకాలం ఇది? పరిస్థితి. ఎంతకాలం వాళ్ళే అక్కడి నుంచి బయటికి వెళ్ళలేదు, మీరా లోపలికి రానివ్వరు? ఎన్ని రోజులు ఇది? నేను లోపలికి ఇస్తే నాకు రక్షణ ఉంటుందా? లోపలికి రప్పిస్తే ఉమ్. మరి వాళ్ళు వెళ్ళనంటున్నారు లోపలికి వచ్చిందాకా? ఇంకా చూడాలి సార్, పరిణామాలు ఎలా మారుతాయో తెలియదు సార్. నేను నోటీస్ కూడా ఇస్తాను కాబట్టి, డివోర్స్ నోటీసు. దే హ్యావ్ నో రైట్ టు స్టే హియర్. ఇంకెక్కువసేపు ఉండకూడదు, కోర్టులో తేల్చుకోవాలి. ఉమ్. ఇవన్నీ జరుగుతున్నాయి, లీగల్ గా కూడా ప్రొసీడింగ్స్ అవుతున్నాయి. ఏమి వస్తాడు. చేస్తాను. ఒక బ్రేక్ చెప్తారా? శ్రీనివాస్ గారు, సార్ శ్రీనివాస్ గారు బ్రేక్ అవుతుంది, ఒకసారి కనెక్ట్ అవుతారా మీరు? బ్రేక్ ఒకసారి బ్రేక్ అవుతుంది, ఒకసారి కనెక్ట్ అవుతారా? రీకనెక్ట్ అవ్వండి సార్ ఒకసారి. రైట్, ఇది దువ్వాడ శ్రీనివాస్ గారి కుటుంబంలో ఉన్న పరిస్థితి. గత 30 సంవత్సరాల నుంచి నేను నరకాన్ని చూస్తున్నాను. వాణి వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నా సొంత భార్య. ఈరోజు పిల్లలకు కూడా విషం పెట్టారు, విషం పూశారు, నా మీదకి రెచ్చగొడుతున్నారు, కక్షపూర్తి చర్యలు చేపడుతున్నారు అని చెప్పి చాలా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. సరే, చాలా కుటుంబాల్లో గొడవలు ఉంటాయి, ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అది సామరస్యంగా సెటిల్ చేసుకోవడం అన్నది సర్వత్రా జరుగుతుంటుంది. ఎందుకంటే కొద్దిగా పెద్ద కుటుంబాలు కాబట్టి. దువ్వాడ శ్రీవాణి గారిది అవనియండి, లేకపోతే శ్రీనివాస్ గారిది అవనియండి, వీళ్ళందరూ కూడా గత 30 సంవత్సరాల నుంచి కూడా పొలిటికల్. వాణి గారి కుటుంబం అయితే వాళ్ళ నాన్నగారు సీనియర్ రాజకీయ నాయకులు, కుటుంబ నేపథ్యం ఉన్నవాళ్ళు. మరొక అంశం ఏంటంటే వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, వాణి గారు శ్రీనివాస్ గారిని. సరే, ఆ తర్వాత ఆమె వెర్షన్ ఒక రకంగా ఉంది, ఈయన మాట్లాడే వెర్షన్ ఒక రకంగా ఉంది. మరి వీళ్ళిద్దరి మధ్యన ముదురుతున్న ఈ వివాదం సర్వత్రా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసిన నేపథ్యం. ఈయన ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇంక నేను కొనసాగించే పరిస్థితి లేదు, డైవర్స్ ఇస్తాను, నా పిల్లల్ని నేను చూసుకుంటాను అని చెప్తున్నాడు. లేదు, ఈయన వేరే ఆమెతోటి అక్రమంగా నా ఇంట్లో ఉంటున్నారు, మా ఇంట్లోకి మేము వస్తామని చెప్పి వాళ్ళ కూతురు భార్య మాట్లాడే పరిస్థితి. 2 రోజులుగా ఒక హై టెన్షన్, హై డ్రామా. ప్రశాంతమైన టెక్కల ప్రాంతంలో, శ్రీకాకుళం జిల్లా అంటే అందరికీ సుపరిచితమే, ఏ రకంగా ఉంటుందో. అక్కడ పెద్దగా వర్గ విభేదాలు, కొట్లాట్లు ఇలాంటి అంశాలన్నాయి చాలా తక్కువ. అలాంటిది ఈరోజు దువ్వాడ ఫ్యామిలీ అన్నది రాష్ట్ర వ్యాప్తంగా కలకలాన్ని రేపుతున్న అంశం. మరి ఆయనకి ప్రాణహాని ఉందని చెప్పి మరొక పక్క మాట్లాడే పరిస్థితి. ఏ నిమిషాన్నైనా నన్ను చంపేస్తారని. లోపల అయినా బయట కుటుంబం. ఒక చాలా సీరియస్ ఇష్యూ ఇది. అయితే పోలీసులు ఇందులో పెద్దగా కలగ చేసుకోవటం లేదు. సరే, ఏమైనా ఉండిలో ఉంటే కేసులు పెట్టుకోవచ్చు, న్యాయపరంగా తేల్చుకోవచ్చు తప్ప ఈ రకమైన రప్చర్ అక్కడ జరగడానికి ప్రధాన కారణం కూడా ఏవో శక్తులు ఉన్నాయన్నది దువ్వాడ శ్రీనివాస్ ఆరోపిస్తున్న అంశాలు. తెలుగుదేశం పార్టీ అందరితోనే పోలీసులు ఈ రకంగా మమ్మల్ని పట్టించుకోవటం లేదు, ఇష్టారాజ్యంగా వాళ్ళు చలాయిస్తున్నారు, వాళ్ళు ఏ నిమిషంలో అన్నా రావచ్చు, నన్ను చంపేయచ్చు. గన్ లైసెన్స్ కూడా ఆయన అప్లై చేశారట, అది కూడా వచ్చే పరిస్థితి లేదట. 2+2 ఆయనకి సెక్యూరిటీ ఉందట, అది కూడా తొలగించి 1+1 చేశారట. ఒక్కడే గన్మ్యాన్ ఉన్నాడట. నేను ఒక్కడనే ఉన్నాను, నా తమ్ముడు ఉన్నాడు, ఎవరైనా నా చుట్టాలు ఉంటే నా చుట్టుపక్కల ఉన్నారు.
మిగతా వాళ్ళు ఎవరు కూడా ఉండే పరిస్థితి లేదు అని. మరి నిన్న డైరెక్ట్గా ఆయన ఇంటికి వచ్చి ఆయన మీద దౌర్జన్యానికి దిగో లేకపోతే ఆ తలుపులు బద్దలు కొట్ట అవన్నీ కూడా మనం విజువల్స్ రూపంలో చూస్తున్నాం. మరి దాని మీద కేసులు పెట్టి చర్యలు తీసుకున్నారా అంటే అది లేదనే ఆయన చెప్తున్నాడు. సరే వీళ్ళ వెర్షన్ ఇంకో రకంగా ఉంది. నా తండ్రిని ఎవరో ఒక మాధురి అనే ఆవిడ ఇబ్బంది పెట్టారు, బొట్లో వేసుకున్నారు, ఆవిడకి ఏదో వేరే వేరే సంబంధాలు ఉన్నాయని వాళ్ళు మాట్లాడే పరిస్థితి. శ్రీనివాస్ గారు ఇప్పుడు మాధురి గారి ఎపిసోడ్ ఏంటి అసలు ఇందులోని? మరి ఆవిడ పరిస్థితి ఏంటి? మీరు బాగానే ఉన్నారు, ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా శ్రీనిధి గారికి నాకు ఉన్నారని చెప్పి రోడ్డు మీద పెట్టారు, మమ్మల్ని నాశనం చేశారు, నా భర్త నన్ను ఏలుకొని అంటున్నాడు, నాకు 3 పిల్లలు ఉన్నారు, నేను ఆత్మహత్య చేసుకోవాలని ఆవిడ మాట్లాడుతున్నది. యాక్చువల్లీ మాధురిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి దువ్వాడవాణి అన్ని ఆటలు కల్పించి పావుగా వాడుకొని నాకు ఆమెకి లేనిపోని అపోహలు సృష్టించి మా ఇద్దరి మధ్య ఏదో సంబంధాలు ఉన్నాయని ప్రజలకు చెప్పి అధిష్టానానికి చెప్పి మాధురి జీవితానికి రోడ్డు మీదకి ఈడ్చి సర్వనాశనం చేసి ఆమె ఉరేసుకునే స్థితికి, సాటి మహిళ ఉరేసుకునే స్థితికి తెచ్చింది దువ్వాడవాణి. ఈ పరిణామాల్లో ఆమె ఉరేసుకున్న సందర్భంలో మీకు చెప్పినట్టు నేనే నా సందర్భంలోనే ఆమె నాకు ఈ బాధనంతా వ్యక్తపరుస్తూ కుటుంబాలు కన్నవారు అత్తవారు విడిచిపెట్టేసినారు, నేను చావటమే తప్ప మరో శరణ్యం లేదని ఆ పక్క రూమ్ లోకి వెళ్ళి ఒక హోటల్లో ఉరేసుకునే ప్రయత్నం చేస్తే నేనే నా ఆఖరి ప్రయత్నంలో ఆపటం ప్రయత్నం చేసి ఎలాగో ఒకలాగా అమ్మాయి బతికి బయటపడింది. ఒకవేళ అమ్మాయి మరణించుంటే ఈ రోజు దువ్వాడవాణి ఉండదు, దువ్వాడ శ్రీనివాస్ ఉండడు, అందరూ జైల్లో ఉండేవాళ్ళం సార్. సాటి మహిళ పట్ల అదే అమ్మాయి ఓట్ బ్యాంక్ ఉంది, మాధురి మనకు పనికొస్తుందని తీసుకొచ్చిన దువ్వాడవాణి అదే మాధురి మీద లేనిపోని దుర్భాషలు లేనిపోని ఆ ఆరోపణలు చేస్తూ ఇప్పుడు ఆ మాధురి మరణానికి కూడా కారణమయ్యే రీతిలో ప్రవర్తించిన దువ్వాడవాణి మైండ్ సెట్ ఏంటో మీరే ఆలోచించండి సార్. ఎందుకు విసిగిపోతున్నాం అన్నది ఆలోచించండి సార్. మీకే తెలుస్తుంది. ఇప్పుడు అమ్మాయి జీవితం ఆ రకంగా ప్రమాద పరిస్థితుల్లో పడినప్పుడు అమ్మాయి అయితే నాతో టచ్ లో ఉంది సార్, వస్తుంటది వెళ్తుంటది, కలుస్తుంటాం, టచ్ లో ఉన్నది సార్ అమ్మాయి. అంటే ఏంటి కాదు ఎటువంటి డైవర్స్ మీరు తీసుకోకుండా డైవర్స్ ఆమె తీసుకోకుండా ఈ రకంగా ఇంకా అంటే ఆవిడతోటి కలిసి జీవిద్దాం అనుకుంటున్నారా శ్రీనివాస్ గారు? లేదు సార్, నాకు ఆల్రెడీ నాకు పెళ్ళయింది, ఆమెకి పెళ్ళయింది, ఎలా అవుతుంది? అవదు కదా. జస్ట్ అడల్టరీ అంటే అదే చెప్పారు, మ్యారీడ్ ఉమెన్ అండ్ మ్యారీడ్ మ్యాన్ కెన్ మీట్ అండ్ మూవ్, అంటే కలిసి ఉండొచ్చు అంతే తప్ప పెళ్లి అన్నది ఇక్కడ జరగదు సార్. మరి వాళ్ళ కుటుంబం సేఫేనండి అంటే సార్ ఇది సమాజం దృష్టిలో చాలా అంటే సభ్యత కాని విషయం సార్, మంచిది కాదు సార్, మంచి ఆలోచన కాదు సార్, ఇలా ఉండటం కూడా కరెక్ట్ కాదు సార్, నేను కూడా దీనికి నచ్చను సార్. కానీ నా కుటుంబం యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితులే నా ఈ పరిస్థితికి కారణమైనవి సార్, అంతకు తప్ప నేను ఇంకేం చెప్పలేదు సార్. ఈ రోజు మీరు చూస్తున్నారు నా పరిస్థితి, కుటుంబమే దాడి చేస్తుంటే ఒంటరిగా కూర్చున్నాను. 2 ఏళ్లలో నా టికెట్ తను తీసుకున్న తర్వాత ఒక్క రోజు కూడా నాకు భోజనం అన్నం అనలేదు. అలాగే జైల్లో పెట్టినప్పుడు కనీసం పరామర్శకు రాలేదు, జైల్లో బెయిల్ పిటిషన్ కి మూవ్ చేయలేదు, ఏనాడు తన నా వైఫ్ గా ఎప్పుడు తను ప్రవర్తించలేదు. ఆ పరిస్థితిలో ఈ 2 ఏళ్ల నుంచి మాధురియే నాకు వంట పంపించి భోజనాలు పంపించి కావాల్సిన ఏర్పాట్లు చేయటం వల్ల ఇంకా నేను ఇలా ఉన్నాను. లేకపోతే ఎప్పుడో పతనం అయిపోయి ఉండేవాడిని. అలాగని నా దగ్గర డబ్బులు లేవు, ఆస్తులు లేవు, రాసి ఇచ్చేసాను, ఉన్నది ఒక ఇల్లే, ఇంకెంతో ఆమె దగ్గరే డబ్బులు ఉన్నాయి. ఎన్నికల్లో కూడా నా కోసం ఒక 2 కోట్ల వరకు ఖర్చు పెట్టింది వివిధ రకాల అంశాలకి. ఇవన్నీ చేసి చాలా ఖర్చు పెట్టారు. ఆమెకు నేను డబ్బులు ఇవ్వాలి తప్ప నా దగ్గర డబ్బులు ఏముంది చెప్పండి తీసుకోవడానికి? ఏదో బ్లాక్ మెయిల్ చేశారని, ఏదో నాకు ట్రాప్ చేశారని కూడా చెప్తున్నారు. ట్రాప్ అయిపోవడానికి నేనేంటి నవయవనం ఇవ్వకుండా, లేకపోతే కోట్లు ఉన్నాయి నా దగ్గర, లేకపోతే కోహినూరు వజ్రం ఉందా, లేకపోతే అధికారం ఉందా, ఏముందని నాకు ట్రాప్ చేస్తారు సార్ దువ్వాడ శ్రీనివాస్. అంటే తన క్యారెక్టర్ మంచిది కాదు, గతంలో ఎవరో పోలీస్ వాళ్ళ ఆఫీసర్ తోటి కూడా ఆవిడకి ఏవో సంబంధాలు ఉన్నాయి, అదే సార్. ఒక సాటి మహిళ మీద ఒక సాటి మహిళ అంటుందంటే మరి అది మీరే ఆలోచించుకోండి. అలాంటి మాట్లాడాలంటే ఎవరు ఏ ఆడది కూడా బ్రతకదు సార్ ఈ భూమి మీద, ఏ ఆడది కూడా క్షణం కూడా బ్రతకరు. మాధురిలాగే అందరూ పోవాలనుకుంటారు. అలాంటి మాట్లాడుతున్నారు, ఆమె విజ్ఞతగా వదిలేస్తున్నాం. అందుకన్నా నేనేం చెప్పలేను. మహిళల వ్యవహారంలో ఇంతకు మించి నేను ఎక్కువ మాట్లాడాను. ఇప్పుడు ఆవిడ సేఫేనండి మాధురి గారు? ఆవిడకి సేఫ్టీ లేదు, నాకే సేఫ్టీ లేదు, ఆవిడకి ఎందుకు ఉంటది? నిన్న కారులో వెళ్తుంటే వెనక ఒక కారు అడ్డుపడింది, ఇంటికి చేరే లోపు చాలా టార్చర్ జరిగింది.
ఏ క్షణం ఆవిడకి వేస్తారో కూడా తెలియదు. ప్రమాదకరమైన పరిస్థితుల్లోనే ఉన్నాం. ఏదో ఒకటి జరుగుతుంది. ఆమె కూడా ఏమన్నా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా ఇలా ప్రాణహాని ఉందని? లేదు సార్, ఇవ్వలేదు సార్, ఇవ్వలేదు. ఓకే, ఇవ్వలేదు అనుకుంటున్నాను. మీరు వాణి గారు లవ్ మ్యారేజ్ కదా శ్రీనివాస్ గారు? ప్రేమించి లవ్వే కదా సార్. వాళ్ళ ఫాదర్ తాలూకా మదరు, మా మదర్ తాలూకా మదరు సొంత అక్క చెల్లెలు సార్. లవ్ ఏంటి, ఒకటే పొలం ఒకటే కుటుంబం. రాఘవరావు ఏంటంటే వాళ్ళ నాన్న దువ్వాడ శ్రీనివాసం చేసుకోకని పెద్ద గొడవలు పెట్టాడు సార్. పెళ్ళయిన తర్వాత 1 ఏడాదిలోనే తిరిగి వచ్చేయమని చెప్పాడు సార్ బిడ్డ పుట్టిన తర్వాత. ఈ మాట నేను చెప్పలేదు, దువ్వాడ వాణి చెప్పింది నన్ను మీడియాలో. అంటే తండ్రి ఎలాంటి ప్రోత్సాహం చేశాడో, తండ్రి కూతురికి ఎలాంటి విషబీజాలు నాటాడో, ఆ విషబీజాల ద్వారా ఆ కూతురు దువ్వాడ వాణి నా మీద ఎలా ప్రవర్తించిందో, ఈ రోజు తండ్రి రాఘవరావు దువ్వాడ వాణి కలిపి నా కూతుర్ల మీద మధ్యలో ఎలాంటి విషబీజాలు నాటారో, నా కూతుర్లు కూడా నా మీద తిరగబడేటట్టు ఎలా తయారు చేశారో మీరే చూడండి. అంటే ఆ తండ్రి ఎటువంటి నీచుడో చూడండి. అల్లుడిగా పోటీ చేస్తుంటే సైకిల్ గుర్తుకు సపోర్ట్ చేసి అచ్చెన్నాయుడిని గెలిపిస్తావా? కూతురు తండ్రి కలిపి టీడీపీకి సపోర్ట్ చేస్తారా? ఏ అధికారం ఉందని ఇక్కడికి వచ్చారు సార్? ఇప్పుడు ఏ హోదాలో నన్ను ఓడించాలనుకున్న వాళ్ళు ఇంకా నా దగ్గర ఏముందని వచ్చారు సార్ ఇక్కడికి? ఆస్తులు రాయించుకున్న తర్వాత కూడా ఆస్తులన్నీ మీకు రాస్తాను కదా. బంగాళ 6 కోట్ల రూపాయలతో కట్టిన పెద్ద బంగ్లా ఉంది కదా, అక్కడ వదిలేసి ఇక్కడ ఎందుకు వచ్చారు? అది కూడా మీరు రాసిచ్చారా మీ సొంతం? నేను కట్టించింది సార్, నా కష్టార్జితం టెక్కల్లో. ఓకే, అది ఉంది కదా, హాయిగా ఉండొచ్చు కదా. ఇక్కడ ఎందుకు ఉండాలి? ఇక్కడ ఏం పని ఉంది? సో ఏం వ్యవహారం ఉంది సార్? ప్రభుత్వ దృష్టికి మీడియా పరంగా కాకుండా మీరు సొంతంగా ఏమన్నా సీఎం గారి దృష్టికి రాజకీయాలను కూడా పక్కన పెట్టి ఇప్పుడు ఎలాగైనా మీరు ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఒకసారి ఏమైనా వాళ్ళకి మీ ప్రాబ్లం చెప్పే పరిస్థితి ఉందా? మరి మీడియా ద్వారా తెలియజేశాను. నెక్స్ట్ గవర్నర్ గారికి, తర్వాత మా కౌన్సిల్ చైర్మన్ గారికి, స్పీకర్ గారికి ఇస్తాను సార్ రిప్రజెంటేషన్. ఇంకా ఎవరికైనా చెప్పాల్సి ఉందా? మీరు ఆల్రెడీ టెక్కల్ PS లో ఇచ్చాను, ఎస్పీ గారికి ఇచ్చాను. నేను చెప్పదలుచుకుంటే ఒకటే సార్, నేటికి 2 ఏళ్లుగా, నేటికి 3 రోజులుగా జరుగుతున్నటువంటి దువ్వాడ కుటుంబం గొడవలని, హైడ్రామా అని వార్తల్లో రకరకాలుగా వస్తున్నటువంటి కథనాలకి నా మనసులో మాటంతా కూడా ప్రజలకు చెప్పాను. ప్రజలు తలుచుకుంటే ప్రజలే న్యాయ నిర్ణేతలు, నా దృష్టిలో ప్రజలే దేవుళ్ళు. వాళ్ళు చేసినటువంటి మాటలకి, వాళ్ళ ఆరోపణలకి నా హృదయపూర్వకంగా నా అభిప్రాయాలన్నీ కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేశాను.